మన 'అల్లు శిరీష్' అన్న చాలా రోజులు గ్యాప్ తీసుకొని ఒక్క మూవీ కూడా రిలీజ్ చేస్తాడని అంటే అప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి ఫోటోస్ రిలీజ్ చేసి చాలా అంటే చాలా హైప్ మూవీ చేస్తుండేమో అనుకున్నా. కానీ చూసేవారికైతే 'బడ్డీ' అనే మూవీతోనే మళ్ళా మన ముందుకొచ్చేసిండు. ఈ మూవీ కూడా ఒక తమిళ్ ఇంకా హాలీవుడ్ మూవీ రీమేకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ తమిళ్ మూవీలో మీరు చూసుకుంటే ఒక 'టెడ్డీ' అనే మూవీతో ఇది రిలీజ్ అయ్యి చాలా అంటే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా ఇది హాట్‌స్టార్‌లో కూడా నడుస్తుంది ఈ మూవీ. మళ్ళా 'అల్లు శిరీష్' అన్న దీన్ని కొంచెం కథ మార్చి ఒక కొత్త వేలో తీసుకొస్తున్నామని చెప్పి ప్రజలకి అందరికీ చెప్పిన తర్వాత దీంట్లో ఏదో కొత్త ఎక్స్‌పెక్టేషన్‌తోని వస్తది అనుకుంటే మొదటి రోజే గ్లింప్స్ చూసిన తర్వాత దీనికి ఫిక్స్ అయిపోయింది. ఇది మళ్ళీ ఏదో రీమేక్ మూవీ లాగానే అనిపిస్తుంది తప్ప కొత్తగా ఏం మార్చలేదు. ఎందుకంటే సేమ్ మూవీ 'టెడ్డీ' అయితే ఎలా ఉందో సేమ్ దీన్ని అలానే తీసుకొచ్చారు తప్ప జస్ట్ ఒక పేరు మార్చారు అంతే. అది కూడా 'బడ్డీ'. 'బడ్డీ' మూవీ కూడా ఇది ఒక హాలీవుడ్ పేరు అనమాట. హాలీవుడ్‌లో నుంచి ఒక మూవీ నుంచి కాపీ చేసుకొని తీసుకున్నారు తప్ప దీన్ని కూడా ఒక పెద్ద స్పెషల్‌గా లేదు. ఇప్పుడు చేసారు రీమేక్ చేసిరేమో కానీ రీమేక్ కూడా ఏం థియేటర్‌లో నడుస్తలేదు. అసలు సినిమా కూడా అసలు పబ్లికే లేరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్న పాన్ ఇండియా మూవీతోని ఎక్కడికెక్కడికో దూసుకొని వెళ్ళిపోతుండు. కానీ అల్లు శిరీష్ అన్న ప్రతి ఒక్క మూవీని రీమేక్ తీసుకొని ఏదో ఒక కథలతో వస్తుంది తప్ప దాన్ని జనాలకు మెప్పించలేకపోతుండు. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అన్న ఖచ్చితంగా ఒక మంచి మూవీతో నేను వస్తాను అనుకుంటున్నా. డైరెక్ట్ ఫిల్మ్ చేయనన్న. డైరెక్ట్ ఫిల్మ్ చేస్తే ఖచ్చితంగా మీకు బ్లాక్ బస్టర్ వస్తుంది. ఇప్పటికైతే ఇదే రివ్యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అప్పటి వరకు అయితే ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం కలుస్తాం ఫ్రెండ్స్. బాయ్.